సారు ఏం చేసిన సుత వైరల్ అవుతుంది. సార్ ఇప్పుడు సుత ఎలక్షన్ల కమిషన్ సార్లతోని ఫుల్గా లొల్లి పెట్టుకున్నాడు. మరి పాల్ సారు గవాళ్ళ మీద గంత గరం కావడానికి కారణం ఏంది? అసలు ముచ్చట ఏమై ఉంటుందో ఓ మాల్క మీరే చూడుర్రి. చూసిర్రా ఆడ కూర్చొనిగా పోలీస్ అన్నలతో ముచ్చట పెట్టేది మన కేఏ పాల్ సారే. సారేంది గడ గద్దెల మీద కూర్చొని ఏం చేస్తుడు అనుకుంటుర్రా? అసలు ముచ్చట ఏంటంటే ఆంధ్రాలో ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి కదా వాళ్ళ. అయితే ఎలక్షన్ ఆఫీసర్లు అన్ని రాజకీయ పార్టీలను పిలిచి మాట్లాడడానికి అని ఇవాళ మీటింగ్ పెట్టిర్రంట. అయితే ఆ మీటింగ్ కేఏ పాల్ సార్ని మాత్రం విలువలేదంట. అయితే సార్కు మస్తు కోపం వచ్చినట్టది. ఇక గదే కోపంతో ఇక నాగిన ప్రజాశాంతి పార్టీ ఉంది కదా, ఈ ఎలక్షన్లలో మేము సుత పోటీ చేస్తున్నాం, మరి అసలు అప్పుడు ఎలక్షన్ ఆఫీసర్లు నన్ను ఎందుకు విలువలేదు మీటింగ్ కట్టని గట్ల మెట్ల మీద కూర్చొని సారు మస్తు నదనైందంట. అంతేకాదు వాళ్ళ సార్ని అడ్డుకున్న పోలీస్ అన్నలతో సెక్యూరిటీ వాళ్ళతో సుత కేఏ పాల్ సార్ సుత మస్తు గొడవ పడ్డాడు. వాళ్ళు మాకు ఇన్విటేషన్ ఎందుకు పంపలేదు? ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ లో మేము పోటీ చేస్తున్నాం. నేను విశాఖపట్నం ఎంపీగా 1 year నుంచి అనౌన్స్ చేశాను. నాకు ఇన్విటేషన్ ఎందుకు పంపలేదు అని అడిగేసి శాంతియుతంగా అడుగుతామంటే మీరు వెయిట్ చేయమన్నారు లోపట. నేను వెయిట్ చేస్తుంటే ఇప్పుడు బయట ఉండమంటారు, ఇప్పుడేమో రిసెప్షన్ కి వెళ్ళమంటారు, ఒకరేమో ఫోన్ చేసి అడగమంటారు. వాట్ ఈస్ దిస్? అఫీషియల్ ఎవరో అసలు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కాకపోతే డిప్యూటీ చీఫ్ ఎలక్షన్ కలవాలి కదా, 1 minute మాట్లాడాలి కదా. ఫోన్లు బయట పెట్టమంటే ఫోన్లు బయట పెడతాం. నన్ను ఒక్కరినే కలుస్తానంటే నేను ఒక్కరినే వెళ్తాను. పార్టీ జనరల్ సెక్రటరీ ఇవిడ, ఈవెన్ నేను ప్రెసిడెంట్ ని, ఈవెన్ కలుస్తానంటే తను వెళ్తుంది మమతారెడ్డి గారు. ఇక్కడ ఉండొద్దు అంటే మీరు అరెస్ట్ చేయాలి. లాస్ట్ కి ఇక సీఓ ముఖేష్ కుమార్ మీనా సార్ లేడు. సార్ మీటింగ్లు ఉన్నాడని అక్కడ పక్కకు ఉన్న వాళ్ళు చెప్పుడుతోని గప్పుడు నిమ్మలంగా లేచి చేసేదేం లెక్క వెళ్ళిపోయినట్టు పాల్ సారు. చూడాలి మరి సార్ ఈసారి అయినా గెలుస్తాడో లేదో. ఎందుకంటే మొన్ననే మన బాబు మోహన్ సార్ సుత పార్టీలో చేరికైండు. అదృష్టం ఈ లెక్కలను కలిసి వస్తుంది ఎట్లా చూడాలి మరి.